ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్కు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. హెచ్సియులోని 400 ఎకరాల్లోనే కాకుండా వర్సిటీలోని 1600 ఎకరాలను కలిపి వరల్డ్ బిగ్గెస్ట్ ఎకో పార్కుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అది సింగపూర్లోని నైట్ సఫారీ, న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ తరహాలో ఉండేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వివాదానికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం కమిటీని కూడా అపాయింట్ చేసింది. ఈ కమిటీ ఎకో పార్కుపై కూడా వర్కౌట్ చేయనుందని తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంగీకరిస్తే కనుక ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాక వర్సిటీకి చెందిన 1600 ఎకరాలను కలిపి 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి హైదరాబాద్కే తలమానికంగా తీర్చిదిద్దాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. హెచ్సియుకు పోర్ట్ సిటీలో స్థలాన్ని ఇవ్వటమే కాకుండా భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని భావిస్తోందట. ఈ అంశాలన్నిటిపై భాగస్వాములతో మంత్రుల కమిటీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు. వాసు, ఎకో పార్క్ కి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఏదైతే 400 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి హెచ్సియు ఆందోళన జరుగుతుందో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నూతన ఆలోచనకు తెరలేపింది. హైదరాబాద్ కే తలమానికంగా ఒక అద్భుత నిర్మాణాన్ని చేపట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్కును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ భూమి 400 ఎకరాలతో పాటు హెచ్సియుకు సంబంధించినటువంటి 1400 ఎకరాలను కలిపి కూడా ఈ యొక్క ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తోంది. దీనికి సంబంధించి 3 మంత్రులతో కలిపి కూడా ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరైతే ఈ భాగస్వాములు ఉన్నారో హెచ్సియుకి సంబంధించి వాళ్ళతో కూడా చర్చలు జరిపి రేపు జరగబోయేటువంటి యొక్క ఎకో పార్క్ కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళతో చర్చించి అవసరమైతే వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్లు, ఇతర అవసరాలకు సంబంధించి ఫోర్ట్ సిటీలో కూడా భూములు కల్పిస్తాం, అద్భుతమైన బిల్డింగ్లు కట్టిస్తామన్న అంశాన్ని కూడా తెరపైకి తీసుకురాబోతుంది. అయితే ప్రధానంగా ఈ ఎకో పార్క్ సంబంధించి కూడా సింగపూర్ నైట్ సఫారీతో పాటు న్యూయార్క్ లో ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ తరహాలో కూడా ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రపంచ స్థాయి ఎకో పార్క్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది హైదరాబాద్ కు తలమానికంగా మారే అవకాశం కూడా ఉందని అయితే ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 3 మంత్రులతో కలిపి కూడా అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉంటారు. అయితే హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కూడా వీళ్ళు చర్చలు జరపనున్నారు. అయితే ఈ చర్చలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది హైదరాబాద్ సంబంధించి, ఎందుకంటే ఇది ఒక ఇప్పటికే చాలా మంది ఎవరైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారో లంగ్ స్పేస్ గా హైదరాబాద్ కు ఉన్నటువంటి యొక్క హెచ్సియు భూములకు సంబంధించి కూడా అది యథావిధిగా ఉంచాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అంతకంటే ప్రపంచ స్థాయిలో కూడా అభివృద్ధి చేసింది 2000 ఎకరాలకు సంబంధించి కూడా హైదరాబాద్ కు తలమానికంగా ఉండే నిర్మాణాలు చేపట్టబోతున్నామని కూడా వాళ్ళతో చర్చలు జరిపి ఈ యొక్క సమస్యకు ఒక పులి స్టాప్ పెట్టే యోచన ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎకో పార్క్ అంశాన్ని అయితే ప్రస్తుతం తెరపైకి తీసుకొచ్చింది. న్యూయార్క్, సింగపూర్ లాంటి సిటీలో ఉన్నటువంటి ఆ నైట్ సఫారీ కానీ సెంట్రల్ పార్క్ కు సంబంధించినటువంటి తరహాలోనే ఈ యొక్క నిర్మాణం జరగబోతుందని కూడా వాళ్ళతో చర్చ జరిపే అవకాశం ఉంది. మొత్తం 2000 ఎకరాలకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ఎకో పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రస్తుతం అయితే యోచిస్తా ఉంది. పూర్తిగా వీళ్ళకి సంబంధించినటువంటి 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ నిర్మాణంతో పాటు ఫోర్ట్ సిటీలో వీళ్ళకు స్థలాన్ని ఇవ్వడమే కాకుండా భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని భావిస్తుంది ప్రభుత్వం. ఈ అంశాలన్నిటిపై ఈ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ మంత్రుల కమిటీ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.